వంశీయులకి పిల్లలు కావాలి అనుకుంటే, ఒకవేళ రాజ్యం నిలబడాలి అనుకుంటే రాజు వంశస్థుల దగ్గరికే పంపించవచ్చు కదా, అంటే క్షత్రియుల వద్దకే పంపించి పిల్లల్ని పొందొచ్చు కదా, బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించారు అని అంటున్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, సాధన ద్వారా దేహాత్మక భావనని అధిగమించిన వాళ్ళు. వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఈ శరీరం అనేది ఒక సాధనం మాత్రమే, మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గంలో ఉపయోగించబడేటటువంటి ఒక సాధనం అనే స్పృహ వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది. మన దగ్గర గుడిసే దశలు కూడా ఉన్నాయటి, వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది. ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు. బాబా, నాకు పెళ్ళై 10 ఏళ్లయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి. అది అందరికీ సాధ్యం కాదు, కేవలం ఆ బ్రహ్మజ్ఞానులకు మాత్రమే అది సాధ్యము. అందుకే ఒక అట్టుపడి కర్మ గెల్లగెల్ల 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 కాస్తానే సూపర్ సూపర్ ఏమంటావు? అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు. తపస్సు చేసుకుంటారో, సాధన చేసుకుంటారో, ఆ దైవ మార్గంలో వెళ్ళిపోతారు. అది అందరికీ సాధ్యం కాదు, కేవలం ఆ బ్రహ్మజ్ఞానులకు మాత్రమే అది సాధ్యము.